హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వంకాయ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సినవి శనగపప్పు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, మినప్పప్పు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి, శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, దాల్చిని, లవంగ, ఎండు కొబ్బరి, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం చల్లార్చుకొని మిక్సీలో యాడ్ చేసుకుందాం. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కడాయి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. తర్వాత శనగపప్పు, పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యాయి కదా, అప్పుడు కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాం. వాటితో పాటు ఫ్రై అవ్వడానికి వేస్తే ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి కదా, త్వరగా ఫ్రై అయిపోయినట్టు మాడిపోయినట్టు కనిపిస్తుంది. అందుకే కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ నేను సాల్ట్ వాటర్లో పెట్టుకున్న వంకాయను కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్, బాగా కలిపేసుకుందాం. బాగా మగ్గిపోవాలి. ఇందులో మూత కూడా పెట్టుకోండి. బాగా మగ్గిపోయిన తర్వాత చూద్దాము. ఇప్పుడు ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇందులో నేను ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దాన్ని 1 కప్ రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ ఇందా నేను ఆల్రెడీ మసాలా తయారు చేసి పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా. మనం ఇందాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. మళ్ళీ సరిపోదు కదా, రైస్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, చూసుకొని యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, మన ఫైనల్ లుక్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ మసాలా బాగుంటుంది. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు, మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.